వేరుశెనగ సాగులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలది సమాన వాటా. పంట ఉత్పత్తిలో మాత్రం గుజరాత్ది అగ్రస్థానం. మనం వెనుకబడిపోవడానికి ప్రధాన కారణాలు కరవు, సాగునీటి కొరతే. గుజరాత్కు దీటుగా అనంతపురం జిల్లాలో వేరుశెనగ సాగును వెలిగించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రాంతీయ వేరుశెనగ పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. సమర్థ నీటి వినియోగం, ఉత్పాదకత పెంపే లక్ష్యంగా జిల్లాలో పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పేందుకు గుజరాత్ జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించారు. జాతీయ కేంద్రానికి అనువైన ప్రదేశాన్ని, విత్తన తయారీలో ముందున్న కదిరి పరిశోధనా స్థానాన్ని పరిశీలించారు. అక్షర క్రమంలో మొదటి వరుసలో ఉండే అనంతపురం జిల్లా కరవులోనూ ముందుంటుంది. రాజస్థాన్, జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాలో సాగు సాగేది వర్షాధారంగానే. ఇలాంటి జిల్లా వేరుశెనగ పంట సాగులో గుజరాత్తో పోటీ పడుతోంది. అయితే విస్తీర్ణం పరంగా గుజరాత్తో సరిసమానంగా నిలుస్తున్నా దిగుబడుల సాధనలో మాత్రం అనంత జిల్లా వెనుకబడిపోతోంది. అందుబాటులో లేని సాగునీటి వనరులు, కరువు కాటకాలు, అత్యల్ప సగటు వర్షపాతం వంటి కారణాలతో గుజరాత్తో సమానంగా ఉత్పత్తిని సాధించలేకపోతోంది. ఈ సమస్యను గుర్తించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ అనంతపురం జిల్లాలో దక్షిణ భారత ప్రాంతీయ వేరుశెనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయ్యప్పన్ నివేదిక ఆధారంగా పంచవర్ష ప్రణాళిక సంఘం నుంచి అనుమతి లభించినట్లు జిల్లాలో పర్యటించిన జునాగఢ్ వేరుశెనగ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ టి రాధాకృష్ణన్ తెలిపారు. పరిమిత నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు అధికోత్పత్తి సాధించేలా పరిశోధనా కేంద్రం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన వివరించారు. The ICR and the government of India has taken a stand that we would support the Anantapur area in terms of improving the water use efficiency and soil quality and other things. So accordingly, the Ayappan committee has assured the state government that a support would be from ICR through establishing a regional station of the Directorate of Groundnut Research here in Anantapur. ప్రాంతీయ పరిశోధన స్థానానికి మంజూరైన 4 కోట్ల నిధులతో భవన నిర్మాణం చేపట్టేందుకు జునాగఢ్ శాస్త్రవేత్తలు ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని 42 ఎకరాలను కేటాయించేందుకు ఆంగ్రూ ఉపకులపతి, అధికారులు అంగీకారం తెలిపారు. జిల్లాలోని నంబుల పూలకుంట వద్ద వేరుశెనగ విత్తనోత్పత్తి, పరిశోధనలకు 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ నేపథ్యంలో వేరుశెనగ పంటపై అధ్యయనాలకు జిల్లా అనువైన ప్రాంతంగా అధికారులు నివేదికలు రూపొందించారు. మెయిన్ సెంటర్ అక్కడ జునాగఢ్ అంటే గుజరాత్ లో జునాగఢ్ లో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్ అని, దానికి సారు డైరెక్టర్ గా, ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. వారు ఈ రోజు మన దగ్గరికి వచ్చి మేము ఒక సబ్ సెంటర్ ఇక్కడ సదరన్ రీజనల్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి స్థాపిస్తాం, 4 కోట్లు మాకు బడ్జెట్ ఉంది, ఈ 2 ఏళ్లలో ఆ 4 కోట్లతో ఫస్ట్ బిల్డింగ్ కడతాం, ఇమ్మీడియట్ గా మేము పరిశోధనలు కూడా స్టార్ట్ చేస్తాం, మీరు మాకు ఏరియా చూపించండి అని ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అప్రోచ్ అయ్యారు. కదిరి పరిశోధనా స్థానం నుంచి విడుదలైన కదిరి 6 వేరుశెనగ రకాన్ని దేశవ్యాప్తంగా 44% విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో అధికంగా పండించే TMV2 వంగడాన్ని భర్తీ చేయడంలో కదిరి 6 విజయం సాధించిందని వివరించారు. మంచి విత్తనాలు రూపొందిస్తున్న కదిరి పరిశోధనా కేంద్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తగిన ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. జాతీయ స్థాయిలో మే నెలలో జరిగే వర్క్షాప్ ను కదిరిలోనే నిర్వహించాలని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కదిరి 6 వచ్చిన తర్వాత పూర్తిగా మన రాష్ట్రంలో అయితే TMV2 అనే రకాన్ని అసలు ఉత్పత్తి చేయకుండా పూర్తిగా 70 నుంచి 80% రిప్లేస్ చేసిందంటే కదిరి 6 ఎంత గొప్ప విషయం మనందరికీ తెలుసు. ఇది నేషనల్ లెవెల్లో అంతా గుర్తించడం జరిగింది. ఇటువంటి మంచి పరిశోధనా స్థానాన్ని నేను వచ్చి పరిశీలించాలి, ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన నేషనల్ డైరెక్టర్ రాధాకృష్ణన్ గారు మన కదిరి పరిశోధనా స్థానానికి రావడం చాలా మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. వేరుశెనగ పరిశోధనా స్థానం జిల్లాలో ప్రారంభమైతే ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం కలుగుతుంది. కరువుకు నెలవైన జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నదాతలు ఆశిస్తున్నారు.